యాదగిరిగుట్టకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ వ్యూ ఇది. అందులో సండే అంటే ఇంకా అసలు ఇసుకేస్తే రాలని జనం ఉంటారు. ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు ఎట్లా ఉండేదంటే గోతులు మట్టితోటి ఉండేది. అంత భయంకరంగా ఉండేది యాదగిరిగుట్ట వెళ్ళాలంటే. ఈ రోజు ఎంతో హ్యాపీగా మనం జర్నీ చేయొచ్చు ఇక్కడ. ఇది మనకి 450 acres లో జింకల పార్క్. ఇక్కడ అరణ్యం అని రాశారు కదా, ఈ 450 acres లో పైన అంతా పార్క్ ప్లేస్ అంతా ఇది పైకి. ఓకే, అదంతా పార్క్ ప్లేస్ పైన. ఇప్పుడు పైన జింకలు ఉంటాయి అన్నీ. అక్కడ కూర్చోడానికి సిట్టింగ్ చిన్న అవునవును ప్లేసెస్ కట్టారు అంతా. అంటే ఫోటోషూట్ గా అట్లకి బాగుంటది అంతా. టికెట్ ఉంది, టికెట్ ఉంది అక్కడ పెట్టారు టికెట్. ఈ బ్రిడ్జి కిందికి మనకి రైల్వే స్టాప్ ఉంటుంది, యాదాద్రి బస్ స్టాప్ అని. దీనికి ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ 2 ఫ్లైఓవర్స్. అప్పుడు వచ్చినప్పుడు ఇది లేదు, సింగిల్ వే ఉండే, 2 వేస్ అయిపోయింది. అప్పుడు మేము వచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు ఇది లేదు కదా శ్రీకాంత్, ఓపెన్ కాలేదు. అదే మనకి కనిపించే ప్రాజెక్ట్ బస్వాపురం ప్రాజెక్ట్ 9.5 10.8. అవును అవును, మనం వెళ్ళాం కదా కాళేశ్వరం నుంచి వస్తుంది. అవును కాళేశ్వరం నుంచి వస్తుంది. ఇక్కడికేమో మనకి మినీ ట్యాంక్ బండి. అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ ఇప్పుడు 24 hours ఫ్లోటింగ్ ఒకటే లెవెల్ లో ఉంటుంది. చేసేసి దీంట్లో బోటింగ్ సిస్టమ్ పెట్టేసి కాళేశ్వరం అంటే వాటర్ కూడా ప్రాబ్లమ్స్ లేదు. యాక్చువల్గా చూసి నా గురించి కాదు, వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవాలి, అది కావాలి వాళ్ళకి. కొంచెం రేటు ఎక్కువైనా శిల్పారావు ఇళ్ళ మధ్యలో ఉండి ఇల్లు కట్టుకునేటట్టు ఉండాలి. కాలనీ ఉండి అంటే ఎక్కడ సార్? ఎక్కడైనా సిటీలో సిటీ దగ్గరలో బడ్జెట్ దగ్గరలో కాదు, 20,000 హైదరాబాద్ లో 20,000 ఒక ఇల్లు గంట. అవుటర్ లోపు అయితే లేవు. అవుటర్ బయటనే ఎంత? అవుటర్ లోపు ఇళ్ళ మధ్యలో మినిమం 40,000 పెట్టాలి అక్కడ. ఇల్లు ఉండాలి, దూరం అయినా పర్వాలేదు. అవుటర్ పెద్ద సమస్య కాదు, దూరం సమస్య కాదు. అదే బడ్జెట్ ఒకటి ఇల్లు ఉంటారు, ఎందుకంటే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రస్తుతానికి ఇది సురేంద్రపురి సురేంద్రపురి. సురేంద్రపురి టెంపుల్ పేరు అన్ని దేవుళ్ళు, దాంట్లో అన్ని దేవుళ్ళు ఉంటారు. సురేంద్రపురి ఒక ఇదే యాదగిరిగుట్ట. ఇది యాదగిరిగుట్ట విలేజ్ కదా ఇది. పైన అప్పట్లో ఒకప్పుడు ఫేమస్ అయిపోయింది, మీకు దూరంగా కనిపిస్తుంది కదా కొండ, తర్వాత ఇంకా అదే యాదగిరిగుట్ట. అన్నీ ఉంటాయి దేవుళ్ళు. చూడండి టెంపుల్స్ కనపడుతున్నాయి కదా, ఇది యాదగిరిగుట్ట అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ సెకండ్ వీడియో పెడతాం.